ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. అక్టోబర్ మాసానికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి కన్యా రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది, అండ్ దాంతోపాటు ఏవైనా పరిస్థితులు అనుకూలించకపోతే ఎటువంటి హోమాలు ఆచరించాలన్న వాటిపైన పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సో అక్టోబర్ మాసంతం మనం చూసుకుంటే కన్యా రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా అండ్ దాంతోపాటు హెల్త్ వైజ్గా అందరూ అడుగుతుంటుంటారు. ఈ విషయాల్లో మాకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా, వివాహానికి సంబంధించి అవకతవకలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయని అడుగుతుంటుంటారు. అక్టోబర్ మాసం అంటేనే ఒక స్పిరిచువల్ మాసంగా మనం చూస్తూ ఉంటుంటాం. కరెక్ట్. సో కన్యా రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ మంత్ మనకి 3rd నుంచే ఆశ్వీజ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆశ్వీజ మాసం అనగానే బిగినింగ్ నుంచి మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. తర్వాత విజయదశమి, తర్వాత మనకి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి తర్వాత ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత బలిపాడ్యమి, అవన్నీ వచ్చేస్తాయి మనకి. ఈ ప్రకారంగా మనం అన్నీ చూసుకుంటే ఇది ఎంతో, అందులోని ఈసారి ముహూర్తాలు కూడా చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళకి, వ్రతాలకి, అవన్నిటికీ ఎంతో ఆధ్యాత్మికమైన మాసం. ఈ మాసంలో మనకి కన్యారాశి వారికి ఎలా ఉందో మనం చూస్తాం. కన్యారాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గ్రహస్థితి ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, తర్వాత చిత్త 1, 2 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, మొత్తం కలిసి వీళ్ళు కన్య రాశిలో అని చెప్తారనమాట. ఈ రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు. ఇదే రాశిలో ఈసారి గ్రహణం కూడా జరిగిందని మనం చెప్పుకోవాలి. పాక్షిక గ్రహణం జరుగుతూ ఉంది. చంద్రగ్రహం కూడా ఇదే దాంట్లో జరగబోతూ ఉందని మనం చెప్తూ ఉంటాం అనమాట. సో మనం కనుక చూసుకుంటే వీళ్ళకి గ్రహస్థితిని మనం చూసుకుంటే వచ్చే 17th మనకి సూర్యుడు తులారాశిలో వెళ్తూ ఉన్నాడు. 10th నుంచి అదే రాశిలోకి బుధుడు వెళ్తున్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలోకి 11వ తారీఖున అక్టోబర్ వెళ్తూ ఉన్నాడు. తర్వాత మార్స్ కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 20వ తారీఖున చలనం ఉంది. వీటిని బట్టి కనుక ఈ మూమెంట్స్, ఈ 4 ప్లానెట్స్ మూమెంట్స్ కనుక మనం చూసుకుంటే కన్యరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి జ్యోతిష శాస్త్రంలో లఘు గోచారం లేదా సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. బ్రీఫ్గా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం అనమాట. ఏమంటారు, షార్ట్ న్యూస్ అంటారు చూడండి, ముఖ్యాంశాలు హెడ్లైన్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. వీళ్ళ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ సూర్యుడి వల్ల స్థాన నాశనం, అంటే ఉన్న పొజిషన్లో ఏదైనా వాళ్ళకి డీప్రమోషన్ రావటం, అగౌరవం కలగటము, అంత వృద్ధి లేక ఏదైనా అనుకుంటే పని అది కాకుండా దాని నుంచి షార్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంది. ధనం అయితే నాశనం అవుతుంది. రావాల్సిన డబ్బు వస్తుంది, ఖచ్చితంగా అనుకున్నది పోస్ట్పోన్ అయిపోతుంది, చేజారిపోతూ ఉంటుంది. ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 17th తర్వాత సూర్యుడు మారటం వల్ల, సూర్యుడి యొక్క గమనం వల్ల వీళ్ళకి అదృష్టం తీసుకొని వస్తుంది. ఈ టైంలో వాళ్ళకి చాలా చక్కగా ధనం వస్తుంది. భూలాభం, రియల్ ఎస్టేట్ కనుక సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక ల్యాండ్ రిలేటెడ్ కనుక ఉంటే చక్కగా వస్తుంది. వాళ్ళకి శ్రీయం, ధనం వచ్చేస్తుంది, ధాన్యం కూడా వచ్చేస్తుంది, భోగం కూడా వచ్చేస్తుంది. శుక్రుడు వాళ్ళ యొక్క అది వల్ల ప్రాస్పెరిటీ, ఆల్రౌండ్ ప్రాస్పెరిటీని వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేసే మాసం అని మనం చెప్పుకోవాలి కన్యరాశి వాళ్ళు. ఇన్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే గ్రహం ప్రవైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు కనుక మనం చూసుకుంటే లోహమూర్తిగా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. 2nd హౌస్లో ఉంటున్నారు. వీళ్ళు సూర్యుడు యొక్క విషయం ఫస్ట్ అంత అనుకూలంగా ఉండదు. ఇది కూడా ఎప్పుడంటే 17th నుంచి 27th వరకు, మంత్ ఎండ్ వరకు అంత అనుకూలంగా ఉండదు. ఎందులో అనుకూలంగా ఎలాంటి వాటిలో ఇబ్బందులు వచ్చే అవకాశం, బేసికల్గా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి దుర్మార్గులతో సహవాసం చేస్తారు. అది ఎలాంటి కంపెనీ అని ఉండాలనేది మన చేతిలో ఉంటుంది. మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మనం వివేకంగా ఉంటే వైరాగ్య వివేక మహాభాగ్యం అన్నట్టు ఆది శంకరాచార్యులు వీళ్ళు ప్రతిదాన్ని నాది అని తగులుకోకుండా దేన్నైతే కావాలో దాన్ని పట్టుకొని కూర్చొని ఉంటే దుర్మార్గులతో సహవాసము, వాళ్ళతో సహవాసం డేట్లో మనసులో శంక, ఏదో గిల్టీ ఫీల్ అవుతారు, తలనొప్పిగా ఫీల్ అవుతారు. తర్వాత వ్యవసాయం కనుక, వ్యాపారాలు ఎవరైనా కనుక చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో కేర్లెస్గా ఉంటే ఒక్కసారి ధనం పోతుందంటే పోతుంది, మళ్ళీ చేజారిపోయిందంటే వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. సో బేసిక్గా కన్యారాశి వారు ధనం విషయంలో మాత్రం నెగ్లిజెన్సీ, కేర్లెస్ పనికిరాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. ఆల్రెడీ వీళ్ళు బ్యాడ్ కంపెనీ, మీరు వీళ్ళు కూర్చుంటారు. ఇతరులచే మోసగించబడే అవకాశం మీకుంది. అందుకని చెప్పేసి మీరు చాలా విషయంలో బంధువులతోనూ వాళ్ళతో ద్వేషించబడి, అంటే ఏంటంటే మీకు ఏదైతే మంచో వాళ్ళని ద్వేషిస్తూ, ఏదైతే బాగలేదు దానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. మీ మైండ్ అలా ట్యూన్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని వీళ్ళకి ఆధ్యాత్మిక చింతనతో ఉంటే అది నలిపైపోతుంది. దుష్టబుద్ధి వల్ల అంతా వీళ్ళ దగ్గరికి రాకుండా ఉంటారు. అందుకని విజయదశమి, నవరాత్రులు చక్కగా చేస్తే కనుక ఆ పేర్లోని విజయదశమి వీళ్ళకి విజయం వచ్చేస్తుంది. రెండోది వచ్చేటప్పటికి 8th హౌస్లో కనుక మనం చూసుకుంటే ఇది కూడా సేమ్, చేసే పనుల వల్ల దోషము, శత్రువులతో వైరం, ప్రయాణాలు కనుక ఏదైనా కనుక చేస్తే అనవసరమైన
ఇబ్బందులు, విచారకరమైన వార్తలు వినటం, శారీరకంగా కష్టము, అధికారులతో ఇబ్బంది పడి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా చూసుకుంటే ఇవన్నీ బేసికల్గా ఏంటంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ని వీళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తే ఈ మాసం చాలా బాగుంటుంది. సూర్యుడు కూడా ఇస్తాడు. అందులో వీళ్ళు పెద్ద మాటలని, ఫాదర్లీ ఫిగర్లు, తర్వాత వాళ్ళ పైన ఉన్న బాసుల మాట, వాళ్ళ మాట చక్కగా అయిని వాళ్ళకి ఎదురు చెప్పుకొని ఉంటే చాలా బాగుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కుజుడు చెప్తారండి. కుజుడు వీళ్ళకి 20th నుంచి మంత్ ఎండ్ వరకు చాలా బాగుంటుంది. యాక్చువల్గా సన్ ఏమేమైతే సరిగ్గా ఇవ్వలేదో ఇవి కుజుడు వాళ్ళకి చక్కగా తీసుకుని వస్తారు. వీళ్ళు కనుక మనకి కుజుడు 11th హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా చక్కగా మంచి బెనిఫిట్ని తీసుకొస్తారని చెప్పాలన్నమాట. వాళ్ళకి ధనలాభం ఉంటుంది, సంతోషకరంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేయగలుగుతారు. అది మాత్రం కరెక్ట్గా ఆర్థికంగా బాగుంటుంది. ఇష్టమైన వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. షాపింగ్లు అవన్నీ చేసి చక్కగా వాళ్ళకి ఏమైతే ఇప్పటిదాకా బైక్ కానీ ఇంకోటి కానీ మన దీపావళి పండుగ అందరికి షాపింగ్ కూడా చేసుకుంటారు. ఈ టైంలో కనుక వీళ్ళు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా కొనేస్తారు. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో కూడా ఉండటం వల్ల శత్రువులపై చక్కగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ధనధాన్య లాభం ఉంటుంది, కీర్తి ప్రదేశాలు ఉంటాయి, పుణ్యకార్యాలు చేస్తారు, నూతన వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఖచ్చితంగా వీళ్ళు ఈ రాశి వాళ్ళకి మనకి స్వీట్స్ పంపించాలి, ఎందుకంటే తెగ షాపింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువులు పెడలేకుండా అంటే అన్ని విధాల అనుకూలత, పనులన్నీ పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు ఓవరాల్గా వీళ్ళకి 70% మేలు చేస్తున్నారు. ఒకే ఒక విషయం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా దుర్మార్గుల సహవాసం చూపిస్తుంది. కుజుడు వల్ల కూడాను ధననాశం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, బంధువులతో కోప్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఉండి దుర్మార్గుల సహవాసం వదిలేయాలి. ఎందుకంటే మార్చి కూడా అదే చూపిస్తుంది, 2 గ్రహాలు ఆ విషయంగా చూపిస్తున్నాయి. మనకి శుక్రుని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రజతమూర్తిగా చక్కగా 2nd హౌస్లో ఉన్నారు. దీనివల్ల స్త్రీ లాభం. 8th హౌస్లో ఉన్నాడు, అది బాగుంటుంది. తర్వాత 9th హౌస్లో ఉన్నారు, ఇది బాగుంది. సో కుజుడు వీళ్ళకి వచ్చేటప్పటికి 75% మంచి చేస్తున్నాడు, ఒక 25% మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా మనకి కుజుడు శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి భోగకారకుడు, అంటే కావాల్సిన విలాసాలు మొత్తం ఇచ్చే గ్రహం ఎవరంటే శుక్రుడు. వీళ్ళకి ఈ శుక్రుడు చాలా యోగ్యతను తీసుకొని వస్తున్నాడు ఈ మంత్లో. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది 13th నుంచే వచ్చేస్తుంది. 13th నుంచి దాని ఎఫెక్ట్ వాళ్ళకి పడిపోతుంది. ఫస్ట్ భార్య వల్ల సుఖం, నెక్స్ట్ స్త్రీలతో ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే శుక్రుడు అనగానే భోగం, లగ్జరీ, కంఫర్ట్. తర్వాత శరీర సౌఖ్యం బాగుంటుంది, వస్త్రలాభం ఉంటుంది, ఆర్థికంగా లాభం ఉంటుంది, బహుమతులు, కుటుంబంలో వృద్ధి. తర్వాత వీళ్ళు ఏదైనా మాట చెప్పినా కానీ చక్కగా ఉంటుంది. అంటే టోటల్గా ఫ్యామిలీ ప్రకారంగా ఏది చూసినా కానీ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. శుక్రుడు చాలా వీళ్ళని రక్షిస్తూ ఉంటామంటారు. దానివల్ల ఏమవుతుందంటే బంధుమిత్రులతో కలుస్తారు, హయ్యర్ అఫీషియల్స్ని కలుస్తారు, ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, కీర్తి, గౌరవం అన్నీ కలుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకొక విషయంలో కూడా వీళ్ళకి శుక్రుడు చాలా మంచి చేస్తున్నాడు. వీళ్ళు తీర్థయాత్రలు కనుక చేయాలనుకుంటే అద్భుతంగా తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఏ సంకల్పం అయితే తీర్థయాత్రలు చేస్తున్నారో ఆ సంకల్పంతో నెరవేర్చుకుంటారు. తీర్థయాత్రలు చేసి దేవత యొక్క సిద్ధి వాళ్ళకి లభిస్తుంది. గురువులపై శ్రద్ధ కలిగి ఉంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటారు. మిత్రులతోటి సుఖము, పెద్దలతో గౌరవ మర్యాదలు ఉంటారు. శుక్రుడు ఒకే ఒక విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా ఏమవుతుందంటే శత్రువులు పెరుగుతారు. వ్యాపారంగా చేసేవాళ్ళు ఎవరైనా గుంటే ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం విషయంలో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంది. ఇది ఒక్కటే ఒక మైనస్ మనం చెప్పుకోవాలి. అదర్వైజ్ శుక్రుడు కానీ అన్ని వాళ్ళకి చాలా చక్కగా ఈ మాసం అంతా యోగ్యత ఉన్నారని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం మనం చూసుకుంటే నక్షత్రం వైజ్ కూడా వాళ్ళకి ప్రిడిక్షన్ చెప్పవచ్చు. వీళ్ళు కనుక చూస్తుంటే ఎలా ఉంటుందంటేనండి, ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 100% బాగుందని చూపిస్తుంది. అంగగోచారం ప్రకారం చూసుకుంటే ఎలా బాగుంది, ఫస్ట్ ధనలాభం, నెక్స్ట్ రెండోసారి ధనలాభం, అంటే 50% వాళ్ళకి ధనలాభం వచ్చేస్తుంది. ఐశ్వర్యం, ఇది కూడా ధనం సంబంధించింది. మూడోది ఎంత డబ్బు వచ్చింది కదా ఏమైనా బాధలు అంటే లేదు, ఈ డబ్బు అంతా వాళ్ళకి రక్షించబడి క్షేమంగా ఉంటారు. ఇది మనకు ఉత్తరా నక్షత్రం వాళ్ళు. హస్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే అంగగోచారం ప్రకారం వీళ్ళకి చాలా బాగుంది. వీళ్ళకి ధనలాభం ఉంది, ఐశ్వర్యం ఉంది, క్షేమం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి 24th నుంచి 30th లోపల ఒక విషయంలో మరణ భయం పడుతుంది. అంటే మరణం అంటే చనిపోవడం అని కాదండి, ఏదో వాళ్ళు బాగా లైక్ అయిన ఒక కార్యక్రమం కానీ ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకున్న టైంలో అది స్పాయిల్ అవుతుంది. అది ఒకటే వీళ్ళకి హస్తా నక్షత్రం వాళ్ళకి ప్రాబ్లం. చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్న భోజనం, చక్కగా ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసి నైస్ ఫుడ్ని ఎంజాయ్ చేసేస్తారు. ధనలాభం చూపిస్తుంది వీళ్ళకి. మంత్ అంతా బుధుడు వీళ్ళకి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. తర్వాత కుజుడు వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి లాస్ట్ 10th తర్వాత చక్కగా క్షేమాన్ని కలిగిస్తున్నాడు.
అయితే వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు ఎవరైతే గనక ఉన్నారో వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు స్థాన నాశనం కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరణ భయం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్ సైడ్లో చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము, సౌఖ్యము, మృష్టానము, ధనలాభం చూపిస్తుంది. నెగటివ్ సైడ్ చూసుకుంటే అతిగా భయపడతారు. అనుకుని పనులు కార్యక్రమం పోతే నాశనం అయ్యే అవకాశం ఉంది. తనకి ఇష్టమైన వస్తువులను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. ఓకే. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందండి. పర్టికులర్ హస్తా నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నక్షత్రంలో వాళ్ళకి కేతు ఉన్నారండి. హస్తా నక్షత్రంలో సూర్యుడు ఉన్నాడు, కేతు ఉన్నారు. ప్లస్ వీళ్ళకి మృత్యు నక్షత్రాలని ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఇది ఎప్పుడు జరగదండి. అప్పుడప్పుడు అకేషన్గా సంవత్సరానికి ఒకసారి కొంతమంది టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈసారి హస్తా నక్షత్రం వాళ్ళు కనుక వీళ్ళకి మృత్యు నక్షత్రాలన్న హస్తా నక్షత్రంలోని కేతు ఉండటము, స్వాతి నక్షత్రంలో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ విషయంలో కాంప్లికేటెడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా కేర్గా, అది కూడాను మెంటల్గాను ఫిజికల్గాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అవి చెప్పుకోలేని బాధలు. ఓకే, చుట్టానికి బాగుంటారు, లోన ఎక్కడో బాధపడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు పర్టికులర్ హస్తా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. వీళ్ళు కనుక మహామృత్యుంజయ హోమం కనుక చేయించుకుంటే, ప్లస్ కేతువుకి సంబంధించి వాళ్ళకి నక్షత్రంలోనే ఉండటంతో కేతువుకి సంబంధించిన జపము, హోమము, తర్పణం కనుక ఈ ప్రొసీజర్ కనుక చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఓవరాల్గా ఉత్తర ఫాల్గుని, హస్తా, చిత్తా నక్షత్రం వాళ్ళకి లేడీస్ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మనకి లత్త అనే కాన్సెప్ట్ కనుక చూసుకుంటే వాళ్ళ భేదాభిప్రాయాలు రాయటం ఇవన్నీ అవకాశం ఎక్కువగా ఉంది. కనుక మనం చూస్తే బాగుందని చెప్పొచ్చు. మీరు ఓవరాల్గా చెప్తున్నప్పుడు ఎక్కువ ధనానికి సంబంధించి నష్టపోవడం, దాంతోపాటు శత్రువు నుంచి సమస్య అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. ధన నష్టం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనిషికి ఆటోమేటిక్గా మైండ్ సెట్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలించవు సార్, దీనిపైన ఫోకస్ చేయలేరు. సో ఈ ధన నష్టం జరగకుండా ఉండాలి అన్నా, దాంతోపాటు చేతి దాకా వచ్చే మనీ వెనక్కిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. అటువంటివి జరగకుండా ఉండాలి అన్న జాతకరీత్యా ఎంత మనం చూయించుకున్నా కొన్ని హోమాలు అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని మనం చెప్తూ ఉంటుంటాం. ఇంట్లో ఎప్పుడైతే ఆ వైబ్ ఉంటూ ఉంటుందో నెగిటివిటీ మన దాకా రాదు అంటుంటారు. కన్యా రాశి వారికి ఏదైనా హోమం మనం చెప్పొచ్చు అంటారా, మనం చేయొచ్చా వాళ్ళకి? కరెక్ట్ అండి. ఇవి మనకి పరిహారాల కింద మనకి మన వేదాలలో, మన శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకు చెప్పారంటే ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అంత ఈజీ కాదు, ధనం సంపాదించడం ఈజీ కాదు, మన జాబ్ మనం చేయడం అంత ఈజీ కాదు. మన జాబ్లో కూడా మనకు శత్రువులు ఉంటారు, బయటకి ఎక్కనివ్వరు, ప్రమోషన్స్ రానివ్వరు. అంతేందుకు మంచి పని చేద్దామన్నా కానీ చేయనివ్వరు జనం. ఇటు పక్కన మంచి పని చేస్తుంది, అటు పక్కన బ్యాక్ బైట్ చేసేస్తుంటారు. అయ్యో ప్రతి ఒక్కళ్ళు వీక్నెస్లో ఉంటాయి. నేను మంచి పని చేస్తున్నాను ఒప్పుకోకుండా వీక్నెస్లు అన్నీ తీసుకొచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి, ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కనుక చూస్తే వీళ్ళకి కుబేర పాశుపత హోమం అని ఉంటుంది. ఈ హోమాన్ని కనుక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. రెండోది శత్రువులు అన్నారు, మన్యు పాశుపత హోమం అని చెప్పేసి ఉంటుంది. ఈ హోమం కనుక వాళ్ళు కనుక చేయించుకోగలిగితే వాళ్ళకి కనపడని శత్రువులు, ఎవరైతే కనిపించే శత్రువులు కాదు, కనిపించే శత్రువులు ఎవరైతే డిఫేమ్ చేస్తూ ఉంటుంటారో వాళ్ళని చెప్పుకోవచ్చు. కరెక్ట్. వాళ్ళు ఏమంటే వాళ్ళ మైండ్లో చాలా చెడు ఆలోచనలు ఉండి మనతో లవ్లీగా మాట్లాడుతూ అన్నీ ఉండి దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది. అంటే ఈరోజు మిమ్మల్ని ఏది చేయరు, మిమ్మల్ని చేయడానికి ఒక మంచి అవకాశం గురించి ఎదురు చూస్తూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్. సో మీకు టఫ్ టైంలో మొత్తం మిమ్మల్ని బూట్ చేసి వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ అనుకున్నప్పటికీ మనకి మన్యు పాశుపత హోమం అని చెప్పేసి ఇది చాలా అత్యంత మహిమాన్విత, చాలా శక్తివంతమైంది అనమాట. భయాన్ని కానీ రెండు కనుక ఈ రెండు హోమాలు కనుక ఇల్లు చేసుకోగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చేసి భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి మనం కోరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే కన్యా రాశి వారు మా ఈ వీడియో కనుక చూస్తే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కన్యా రాశి అయ్యుండుంటే, మీ ఫ్రెండ్ సర్కిల్లో అయ్యొచ్చు, మీ ఫ్యామిలీలో అయ్యుండొచ్చు, ధనానికి సంబంధించి నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, అండ్ దాంతోపాటు తెలిసిన వాళ్ళే నెగిటివిటీని స్ప్రెడ్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి, సో ఇవేమీ జరగకుండా ఉండాలన్నా, పాజిటివ్ వైపు కలగాలి అన్నా, మీరు ఏదైనా డబ్బు ఆగిపోయిన డబ్బు వస్తుంది అన్న ప్రాసెస్లో ఆగే ప్రాసెస్ కనిపిస్తుంది అన్నప్పుడు అదొక భయాన్ని, ప్యానిక్ని క్రియేట్ చేస్తుంటుంది. అటువంటివన్నీ పోవాలి అన్నా సురేష్ గారు చెప్పిన 2 హోమాలు చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒకసారి జాతకరీత్యా మీరు ఆయన్ని కలిసినా మీకు ఇన్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎవరికైనా హోమాలు చేయించుకోవాలి అనుకున్నా, లేదా జాతకరీత్యా ఒకసారి కలవాలి అనుకున్నా, లేదా ఒకసారి మాట్లాడాలి అనుకున్న వివరాలు ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.